అందరికీ నమస్కారము. వాహనాలను చూసి దేవుణ్ణి గుర్తించగలరా? ఈరోజు ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్విజ్తో మీ ముందుకు వచ్చాను. కరెక్ట్గా ఆన్సర్స్ చెప్పాలి. ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియో ప్రారంభిద్దాం. లెట్స్ బిగిన్. ఎలుక వాహనముగా ఉండే దేవుడు ఎవరు? శివుడు, గణేశుడు, విష్ణుమూర్తి, హనుమంతుడు. గణేశుడు. గణేశుడు వాహనం మూషికం. ఇది ఇంద్రియ నియంత్రణకు ప్రతీక. నంది అనే వృషభం ఎవరి వాహనం? శివుడు, ఇంద్రుడు, సూర్యుడు, కుబేరుడు. శివుడు. నంది శివభక్తిలో అత్యున్నత స్థానంలో ఉంటాడు. గరుడు ఎవరి వాహనం? శ్రీరాముడు, కుమారస్వామి, విష్ణుమూర్తి, అయ్యప్ప స్వామి. విష్ణుమూర్తి. గరుడిని పక్షిరాజు అని పిలుస్తారు. నెమలి వాహనముగా ఉండే దేవుడు ఎవరు? హనుమంతుడు, గణేశుడు, శివుడు, కుమారస్వామి. కుమారస్వామి. కుమారస్వామిని స్కందుడు, మురుగన్ అని కూడా పిలుస్తారు. హంస వాహనముగా ఉండే దేవి ఎవరు? సరస్వతీదేవి, లక్ష్మీదేవి, దుర్గాదేవి, పార్వతీదేవి. సరస్వతీదేవి. హంస జ్ఞానం మరియు వివేకానికి ప్రతీక. సింహవాహినిగా ప్రసిద్ధి చెందిన దేవి ఎవరు? లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవి, గంగాదేవి. దుర్గాదేవి. దుర్గాదేవి శక్తి స్వరూపిణిగా పూజించబడుతుంది. గుడ్లగూబ ఎవరి వాహనం? పార్వతీదేవి, దుర్గాదేవి, లక్ష్మీదేవి, సీతాదేవి. లక్ష్మీదేవి. గుడ్లగూబ అప్రమత్తత మరియు జాగ్రత్తకు ప్రతీక. పులి వాహనంతో ప్రసిద్ధి చెందిన దేవుడు ఎవరు? విష్ణుమూర్తి, హనుమంతుడు, ఇంద్రుడు, అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామిని హరిహరసుతుడు అని పిలుస్తారు. 7 గుర్రాల రథంపై ప్రయాణించే దేవుడు ఎవరు? సూర్యుడు, కుబేరుడు, అగ్నిదేవుడు, వరుణుడు. సూర్యుడు. సూర్యుని రథం కాలచక్రానికి ప్రతీకగా భావిస్తారు. ఐరావతం అనే ఏనుగు ఎవరి వాహనం? శివుడు, ఇంద్రుడు, కుమారస్వామి, యముడు. ఇంద్రుడు. ఐరావతం సముద్రమథనం సమయంలో ఉద్భవించింది. మేషం వాహనముగా ఉండే దేవుడు ఎవరు? కుబేరుడు, అగ్నిదేవుడు, చంద్రుడు, సూర్యుడు. అగ్నిదేవుడు. అగ్నిదేవుడు యజ్ఞాలకు అధిపతి. మకరం వాహనముగా ఉండే దేవి ఎవరు? లక్ష్మీదేవి, దుర్గాదేవి, పార్వతీదేవి, గంగాదేవి. గంగాదేవి. మకరం జలజీవుల ఆధిపత్యానికి ప్రతీకగా భావించబడుతుంది. కాకి వాహనముగా ఉండే దేవుడు ఎవరు? శనిదేవుడు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు. శనిదేవుడు. శనిదేవుడు కర్మఫలదాతగా ప్రసిద్ధి.
శునకం వాహనముగా ఉండే దేవుడు ఎవరు? హనుమంతుడు, కాలభైరవుడు, అగ్నిదేవుడు, సూర్యుడు. కాలభైరవుడు. కాలభైరవుడు శివుని ఉగ్రస్వరూపం. మహిషం వాహనుడిగా ప్రసిద్ధి చెందిన దేవుడు ఎవరు? యముడు, ఇంద్రుడు, వరుణుడు, అగ్నిదేవుడు. యముడు. యమధర్మరాజు ధర్మానికి అధిపతి. చిలుక వాహనముగా ఉండే దేవుడు ఎవరు? మన్మధుడు, హనుమంతుడు, కుమారస్వామి, కుబేరుడు. మన్మధుడు. మన్మధుడు ప్రేమదేవుడిగా ప్రసిద్ధి. మకరం వాహనముగా ఉండే దేవుడు ఎవరు? సూర్యుడు, వరుణుడు, ఇంద్రుడు, యముడు. వరుణుడు. వరుణుడు జలాలకు అధిపతి. సింహాసనంపై చిలుకతో దర్శనమిచ్చే దేవి ఎవరు? దుర్గాదేవి, లక్ష్మీదేవి, మీనాక్షీదేవి, సరస్వతీదేవి. మీనాక్షీదేవి. మీనాక్షి అమ్మవారిని సాధారణంగా చిలుకతో చిత్రీకరిస్తారు. హంసపై విహరించే బ్రహ్మదేవుని సహచరి ఎవరు? లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, పార్వతీదేవి. సరస్వతీదేవి. సరస్వతీదేవిని విద్యల తల్లిగా పూజిస్తారు. గరుడ వాహనుడిగా ప్రసిద్ధి చెందిన దేవుడు ఎవరు? విష్ణుమూర్తి, శివుడు, ఇంద్రుడు, సూర్యుడు. విష్ణుమూర్తి. గరుడ సేవ వైష్ణవ ఆలయంలో ప్రముఖ ఉత్సవం. హాయ్ డివోటీస్, మీకు 20లో ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.